రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత తన భాషను మార్చుకుంటాడని, హుందాతనాన్ని పెంచుకుంటాడని, ప్రజలెల్లరూ గౌరవించే తెలంగాణ యాసను, భాషను ప్రచారంలోకి తీసుకొస్తాడని, వాడతారని మేమందరం భావించాం. రోజు రోజుకు ముఖ్యమంత్రి గారు సహనాన్ని కోల్పోయి వేదిక ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం, గత ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంతో విరుచుకుపడడం, 6 గ్యారంటీలను అమలు చేయలేని అసహనంతో ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది చాలా దుర్మార్గం, విచారకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రి అనే సోయిని కలిగి పరిపాలన చేయాలి, కాంగ్రెస్ పార్టీకే నేను ముఖ్యమంత్రి అనే విధంగా మాట్లాడడం కాకుండా తెలంగాణ ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించి పాలన సాగించాలనే ఆలోచన చేయవలసిన ముఖ్యమంత్రి అది మరిచిపోయి మాట్లాడుతున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న చేవెళ్ళ సభలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు ఆయన, ఆంధ్రజ్యోతి, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఈనాడులో ఒక ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి. రాజకీయాలలో ఈ మగతనం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందో మాటి మాటికి నాకు అర్థం కావడం లేదు. రాజకీయాలకు మగతనానికి ఏం సంబంధం? రాజకీయాలలో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ రాజకీయాలు చేస్తున్నారు, మహిళలు కూడా రాజకీయాలలో సమానంగా రాణిస్తున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే సోనియా గాంధీ కదా, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇద్దరి మహిళల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ సోనియా గాంధీని, మీ ప్రియాంక గాంధీని అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే వాళ్ళ నాయకత్వానికి పనికిరారని నీ ఉద్దేశం? మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు, నీ మగతనాన్ని నిరూపించుకో. నీ భాషలోనే, నేను వాడొద్దు ఆ పదాన్ని కానీ తప్పడం లేదు, నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత, సంస్కారం? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 హామీలను, రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను.